ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో చేయాల్సిన పనులు, అలాగే గ్రామాలకు అవసరమైన పనుల మీద ఈ నెల 23వ తేదీన మొత్తం రాష్ట్రంలోని 13,293 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి సదస్సులు పెట్టనున్నారు. ఇది ఒక రికార్డు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖను తీసుకున్న తర్వాత, గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకున్న తర్వాత ఉపాధి హామీ నిధులతో ఏ పనులు చేయొచ్చు, గ్రామాలను ఎలా అభివృద్ధి చేయొచ్చు అన్న దాని మీద దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా గతంలో కంటే ఉపాధి హామీ పథకంలో కరువు పనులు, లేకపోతే రోడ్డు వేసే పనులే కాకుండా ఇతర అభివృద్ధి పనులు కూడా చేయొచ్చు. మొత్తం 46 రకాల పనులను ఉపాధి హామీ నిధులతో చేయొచ్చు అని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు వీటిని పూర్తి స్థాయిలో సర్పంచ్కు పూర్తి స్థాయి అధికారాలను ఇచ్చి ఒకేసారి సదస్సులు నిర్వహించి, ఆ సదస్సుల్లో ఒక తీర్మానాలు చేసుకుని ఆ గ్రామానికి ఏం కావాలి, ఏం చేయాలి ఉపాధి హామీ నిధులతో అని చేయబోతున్నారు. ఇది 23వ తారీఖున దీనికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇది ఒక రికార్డుగా మిగలనుంది.